జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారా లేదనేది ప్రజలకు తెలుసు కాబట్టే 150 స్థానాల దగ్గర నుంచి 11 స్థానాలకు దిగిపోయిన విషయాన్ని వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ముందుగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం ఉన్న వాళ్ళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, రాష్ట్రానికి వెన్నుపోటు ఎలా పొడిచారు అనేది ప్రతి సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకి బేబీ కిట్లు తెలుగుదేశం ప్రభుత్వం అందించేది, వాటిని క్యాన్సిల్ చేసేసి చిన్నపిల్లలకు వెన్నుపోటు పొడిచారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత చిన్న ఆపరేషన్ చేయించుకునే తల్లులకు గవర్నమెంటే ఇదివరకు చిన్న ఆపరేషన్ చేయించుకుంటానికి ఫ్రీగా చేయించేది సార్. దాన్ని తీసేసి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచారు సార్. ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల విషయానికి వస్తే డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు దళితుడిని అన్యాయం చేసి దళితులకు వెన్నుపోటు పొడిచి డాక్టర్ అనే ఒక వ్యవస్థకు వెన్నుపోటు పొడవడం అనేది మనం ఈ సమాజంలో చూసాం. అలాగే ముందుకు కొనసాగుతూ ఉంటే ఎస్సీ కార్పొరేషన్లు ఆపేసి ఎస్సీలకు అన్యాయం చేయడం జరిగింది, వెన్నుపోటు పొడవడం జరిగింది. అదేవిధంగా బీఈడీ చదువుకున్న వాళ్ళకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా బీఈడీ చదివినటువంటి విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు వెన్నుపోటు పొడవడం జరిగింది. ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకురాకుండా దావోస్ వాళ్ళ కుటుంబంతో వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చి కంపెనీలు తేకుండా రాష్ట్రానికి వెన్నుపోటు పడవడం జరిగింది, విద్యార్థులకు వెన్నుపోటు పడవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సినటువంటి ఎలవెన్సెస్ టీఏ డిఏ ఇంకా ఇతర పిఎస్ ఇంకా ఏమన్నప్పటికీ అవి రాకుండా ఉద్యోగస్తులకు వెన్నుపోటు పడవడం జరిగింది. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారే వెన్నుపోటు పొడిచారని నా అభిప్రాయం సార్. లక్షల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులకు వెన్నుపోటు పడవడం జరిగింది. అదేవిధంగా మన దేశానికి వెన్నుముక రాజు రైతు అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి జిల్లాలకు 365 రోజులు నీళ్లను ఇవ్వటానికి, వ్యవసాయాన్ని సాగునీళ్ళు ఇవ్వడానికి చంద్రబాబు గారు దార్శనికుడు. ఆయన కళల సహకారం చేద్దామన్న ఆలోచనలో పోలవరాన్ని స్టార్ట్ చేస్తే పోలవరాన్ని నిర్వీర్యం చేసి మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఆయన అధికార దాహాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలకు, సామాన్య కార్యకర్తలకు, పోరాడే మాలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి మాకు వెన్నుపోటు పొడిచారు. అలాగే పోలీసు వ్యవస్థ ఉంది, అప్పుడున్న ఎస్ఐలో సిఐలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికారంగా ప్రలోభ పెట్టి తప్పుడు కేసులు బనాయించమని పోలీసు వ్యవస్థకు కూడా వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారండి. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారి సందర్భాలను స్పృశిస్తే రిలయన్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరో అన్యాయం చేశారని చెప్పారు. తర్వాత వాళ్ళతో ఫోటోలు దిగటం, వాళ్ళకు బొకేలు ఇవ్వటం, వాళ్ళ కంపెనీలతో టైఅప్ అవ్వటం, వాళ్ళ నాన్నగారికి కూడా వెన్నుపోటు పొడిచారనే అంటా నేను. ఎందుకంటే తండ్రికి అన్యాయం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా సహవాసం చేయగలిగావు? ఆస్తుల విషయానికి వస్తే వాళ్ళ కుటుంబ విషయాలు మాకెందుకు, అయినప్పటికీ వాళ్ళ అమ్మగారికి అన్యాయం చేశాడని నేను అనుకుంటా. వాళ్ళ పార్టీ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో షర్మిలా రెడ్డి గారు, వాళ్ళ అన్నయ్య గారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి, జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టి, పార్టీ క్యాడర్ని నిలబెట్టి వాళ్ళ అన్నయ్య గారి పార్టీకి ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన షర్మిలా రెడ్డి గారికి ఆ పార్టీలో ఒక పదవి కూడా ఇవ్వకుండా, ఆస్తిలో వాటా ఇవ్వకుండా బయటికి పంపించి షర్మిలా రెడ్డి గారికి, బ్రదర్ అనిల్ గారికి వెన్నుపోటు పొడిచారని అనుకుంటున్నా. అదేవిధంగా వాళ్ళ బాబాయ్ గారికి గుండెపోటు అని చెప్పి గొడ్డల పోటు వేసి కనీసం ఆ కేసుని నిర్వీర్యం చేసేసి సునీతారెడ్డి గారికి కూడా అన్యాయం చేశారని అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందే వెన్నుపోటు సార్. ఇవన్నీ ఏం మాట్లాడుకున్నా మనం చేయగలిగింది ఏం లేదు. ఆ రోజు మీడియా వాళ్ళు, మీలాంటి S4 మీడియా లాంటి వాళ్ళు, ఇంకేదన్నా మీడియా వాళ్ళు బయటికి వెళ్ళి సమాజంలో జరుగుతున్న తప్పుని ఏలెత్తి చూపించే పరిస్థితి కూడా లేకుండా మీడియాకు కూడా వెన్నుపోటు పొడిచారని నేను అనుకుంటున్నాను సార్, ఒక సాక్షి మీడియాకి తప్ప. ఏ సందర్భంలో చూసినా వెన్నుపోటు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి మంచి చేశారనటానికి ఏముందని
ఈ S4 మీడియా ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మా నూజివీడు ఉద్యోగాలు ఇచ్చారు సార్ చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఒకసారి ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయం ఉద్యోగాలు తీశారు సార్. ఎవరెవరికి ఎంత ర్యాంక్ వచ్చిందో చెప్పలా. ఏ ర్యాంక్ ప్రకారం లెవెల్ వరకు ఎవరెవరికి ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పట్లా. వాళ్ళ అనుకూలమైనటువంటి మనుషులకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు పేమెంట్ తీసుకొని ఎవరినైతే పేరు ఖరారు చేస్తారో వాళ్ళకు మాత్రమే సచివాలయం ఉద్యోగాలు వచ్చినాయే తప్ప మా డిఎస్సిలో లాగా పేపర్లో ప్రింట్ చేసి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఈ రోల్ నెంబర్ ఇంత ర్యాంక్ వచ్చింది, ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇంత లిమిట్ నుంచి ఇంత లిమిట్ వరకే మెరిట్లోనే ఉద్యోగాలు వస్తాయి అని ఎప్పుడైనా పత్రికా ప్రకటన ఇచ్చారా? మీడియా ప్రకటన ఇచ్చారా? అసెంబ్లీలో మాట్లాడారా? ఇలాంటి బురద జిమ్మే మాటలు దయచేసి మీరింటే విన్నారు కానీ సమాజానికి మీడియా ద్వారా చెప్పొద్దని కూడా తెలియజేస్తున్నాను సార్. కమిటీ చేశారు, పార్టీ కమిటీ, మేము వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాం అంటారు సార్. ఇలాంటి ఉత్తుత్తి కమిటీలు చాలా వేయడం జరిగింది. ఆ రోజుకి పేపర్లో ప్రచురించడానికి, టీవీల్లో చెప్పుకోవడానికి కమిటీలు ఉంటాయి తప్ప కార్యాచరణలో ఉండదు. ఒకవేళ నిజంగా కమిటీ వేస్తే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిరూపించమని కూడా తెలియజేస్తున్నాను.